చూపిన కృపా శాశ్వత నీవు మాయన చూపిన కృపా అనుక్షణము తను పాపవలే అనుక్షణము తను పాపవలే కాచిన కృప. అందరూ కూడా నోరు తెరిచి ఈ నెలంతా కూడా ఆయన శాశ్వతమైన కృప మనకి కావాలి అనుకుంటే నోరు తెరిచి ఈ పాట పాడదాం. శాశ్వతమైనది నీవు నాయన చూపిన కృప అనుక్షణం కను పాపవలే అనుక్షణము కను పాపవలే కాచిన కృప శాశ్వతమైనది నీవు నాయన చూపిన కృప నీకు బహుదూరమైనను చేరదీసిన నా తండ్రివి ఆమేన్. నీకు బహుదూరమైనను చేరదీసిన నా తండ్రివి నిత్య సుఖ శాంతియే నాకు నీదు కవినిలో నిత్య సుఖ శాంతియే నాకు నీదు కవినిలో శాశ్వతమైనది నీవు నాయన చూపిన కృప అనుక్షణం కను పాపవలే అనుక్షణముని కను పాపవలే కాచిన కృప శాశ్వత నీవు నాయన చూపిన కృప తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువా నేనంటివే తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువా నేనంటివే నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించునులే నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించునులే శాశ్వతమైనది నీవు నాయన చూపిన కృప అనుక్షణం నన్ను కను పాపవలే అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృప తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువా నేనంటివే ఆమేన్. తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువా నేనంటివే నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించునులే నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించునులే శాశ్వతమైనది నీవు నాయన చూపిన కృప శాశ్వతమైనది నీవు నాయన చూపిన కృప అనుక్షణం కను పాపవలే అనుక్షణం కను పాపవలే కాచిన కృప
శాశ్వతమైనది నాయన నీ ప్రేమ. అనుక్షణము కూడా మీ ప్రేమ మీ కృప మాపై చూపించండి అయ్యా. మీ ప్రేమ మీ కృప మాపై చూపించకపోతే ఈ రోజుల్లో మేము సజీవులుగా ఉండేవారు కాదు. ఈ రోజునైనా పౌలు గారి జీవితం నుంచి కొన్ని మాదిరికరమైన జీవితం నుంచి మాకు నేర్పించారు. అనేకమైన చోట్ల ఎక్కడెక్కడ ఆపదలు వస్తాయో మాకు ముందుగానే మీరు నేర్పించారు. జాగ్రత్తగా ఉండమని మీరు మాకు తెలియజేశారు. అందుని బట్టి మీకు వందనాలు. ఆపదలు వస్తాయి, ప్రయాసాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు, ఉపవాసాలు, తరచు ఆకులు తప్పులు కూడా వస్తాయి అని మీరు మాకు ముందుగానే సెలవిచ్చిన దేవా, ఈ జూలై మాసం అంతా కూడా నైనా బేతేల్ సంఘం ప్రజల్ని బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. జరగవలసిన కార్యక్రమాలన్నీ కూడా మీ చర్యలకు అందిస్తున్నాం. సంఘంలో అనేక మంది బలహీనులు ఉన్నారు, మీరు బలపరచండి. అమ్మ సత్యవతి గారిని జ్ఞాపకం చేసుకోండి. మందిరం రావాలని ఆశపడిందినైనా తీసుకుని వచ్చారు. ఆమెను ఇంకా నువ్వునైనా మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాయినా. బిడ్డలు అనేక మంది స్కూళ్ళకి వెళ్తూ ఉన్నారు. అనేకమైన ప్రభావ ఫీజులు వారు కట్టుకోవాలనైనా తగిన తన సహాయాన్ని మీరు అందరికీ కూడా మీరు దయచేయండి. వారి బిడ్డలు కష్టపడి చక్కగా చదివించుకోవడానికి, అలాగే నేను ప్రభావ ప్రతి ఒక్కరు కూడా చక్కని ఆరోగ్యాలతో బ్రతికించమని. మా బిడ్డలు అనేక మంది దేశాల్లో ఉన్నారు, వారందరినీ కూడా కనికరించాయి.